ఓ ముగ్గురు పల్లెటూరు మహిళలు బావి దగ్గరికి వెళ్లారు నీళ్లు తీసుకురావడానికి. అక్కడ ముగ్గురు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదటి మహిళ, నా కోడలు చాలా అందంగా ఉంది అని సంతోషంగా చెప్పింది. రెండవ మహిళ, నా కోడలు అందంతో పాటు చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది అని గర్వంగా చెప్పింది. మూడవ మహిళ ఏమీ చెప్పలేదు. అప్పుడు వాళ్ళు అన్నారు, నీ కోడల గురించి ఏమి చెప్పలేదు ఎందుకు అని. నీ కోడలంత అందమైంది కాదు, నీ కోడలంత చదువుకున్నది కాదు, నా కోడలు సీదా సాదాగా ఉంది అంది. అవునా అంటూ హేళనగా మాట్లాడారు ఆమెని. ఆ తర్వాత నీళ్ల బిందెలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మొదటి మహిళ కోడలు ఎదురు వచ్చింది. ఆమెను చూసి ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. రెండవ మహిళ కోడలు కూడా ఎదురు వచ్చింది. ఆమె అసలే పట్టించుకోకుండా ముందరికి వెళ్ళిపోయింది. ఇక మూడవ మహిళ కోడలు కూడా ఎదురు వచ్చింది. వస్తూనే అత్తగారి తల మీద నుండి బిందె తీసుకొని తాను మోసుకుంది. ఏంటత్తయ్యా, ఈ వయసులో మీరు ఇంత కష్టపడడం అవసరమా? నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదా అని చెప్పి ఆ బిందెని తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఇద్దరు మహిళలు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. అప్పుడు ఆ మహిళ చిరునవ్వుతో ఇలా అంది, చూడండి, చదువు, అందము, తెలివి ఉంటే కాదు, సంస్కారం ఉండాలి. నా కోడలిలో ఆ సంస్కారం ఉంది కాబట్టే నా నుండి బిందె తీసుకొని వెళ్ళింది అంటూ చిరునవ్వుతో సమాధానం చెప్పింది ఆ మూడవ మహిళ. అప్పుడు ఆ ఇద్దరు మహిళలు తల దించుకున్నారు. చూడండి, నిజమే కదా, చదువు అందం కాదు, సంస్కారం ఉండాలి మనిషికి.